నెల 6వ తేదీన ఎండోమెంట్ పరిధిలో ఉన్న నెల్లూరు నగరంలోని స్టోన్ హౌస్ పేట, పప్పుల వీధి పార్కు సమీపంలో వేద సంస్కృత పాఠశాల కర్మతరాల సత్రాలను దాతల సహకారంతో ఆధునీకరించి ఏసీ వసతులతో ఆ కార్యక్రమాలకు కావలసిన వసతులను అన్ని ఏర్పరచి ఈరోజు ఈ ఆధునీకరణకు సహకరించిన దాతలను సన్మానించడం జరిగినది. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్క దాతకు పేరుపేరున మా కమిటీ వారు ధన్యవాదములు తెలియజేశారు. పై కార్యక్రమంలో ఆధునీకరణ కమిటీ కొండా ప్రవీణ్ శంకర్, యాదాల నందకిషోర్, పాబోలు రామసుబ్బయ్య, ఈఓ దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా దాతల సహకారంతో నెరవేర్చడం జరిగింది. స్లాబ్లు వేయించిన ముందు కాడ హాల్ స్లాబ్, ఈ పాత హాల్, ఈ కొత్త హాల్, 3 స్లాబ్లు ఆ రోజుల్లో అంత అమౌంట్ వెచ్చించి చేసేవాళ్ళు చాలా తక్కువ. ఇక్కడికే ఉంటారు, అప్పుడు చాలా తక్కువ. ఆయనకి ఎంతో గొప్ప చెప్పి గ్రేట్ శాస్త్రంగా ఉంది స్వచ్ఛం గారు అని నావప్ప గారు చెప్పడం, ఆయన సరే అనడం అట్లా జరిగింది. తర్వాత నావప్ప గారు ఏంటంటే మన వయసులో అందరూ చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇళ్లలో చిన్న చిన్న నీళ్ళు ఉండేవాడు కానీ, వసతి లేనివాడు కానీ. నా పేరు కొండా ప్రవీణ్ శంకరు. ఈ శ్రీ కన్యకాపరమేశ్వరి దేవస్థానంకి గౌరవ అధ్యక్షుడిని, అలాగే అర్బన్ ఆర్యవై సంఘానికి అధ్యక్షుడిని, ఈ 6వ డివిజన్కి కూడా అధ్యక్షుడిని. నేను గత 10 సంవత్సరాలుగా ఒక సేవా కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో వ్యాపారం కూడా పక్కన పెట్టి ఓన్లీ ఒకటే మైండ్, 24 అవర్స్ ఏదో ఒకటి చేయాలా, ఏదో ఒకటి ప్రజలకి మనం మేలు చేయాలా, అందులో నా సహాయం కూడా ఉండాలా అన్న విధంగా ముందుకు పోతూ లయన్స్ క్లబ్ ఆఫ్ నెల్లూరులో ఒక సభ్యుడిగా చేరి 2015లో అనేక కార్యక్రమాలు చేసి లయన్స్ క్లబ్ కూడా ఒక భవనం ఏర్పాటు చేస్తే ఆ భవనంలో కూడా నేను కమిటీ మెంబర్గా నా పాత్ర పోషించాను. అలాగే 2016లో శ్రీ పాండురంగ అన్నదాన సమాజానికి వెంటనే అక్కడ సెక్రటరీ పోస్ట్ చేశాను లయన్స్ క్లబ్లో. తర్వాత అన్నదాన సమాజానికి ఎలక్షన్స్ రావడము, అక్కడ నన్ను అందరూ అధ్యక్షుడిగా ఎన్నుకోవడము, అక్కడ నేను చెప్పిన కార్యక్రమాలు చెప్పినట్టు ప్రతిదీ కూడా నేను గతంలో నా చిన్న వయసు నుంచి కూడా ఏది మైండ్లో అనుకుంటే అది చేయడానికి తపన పడతాను, ఆలోచిస్తాను. అలాగే ప్రతి పనిని కూడా అది నా సొంత పనిలాగా 10 మందికి ఉపయోగపడేదిలాగా చేసుకుంటూ అన్నదాన సమాజానికి 75 సంవత్సరాల్లో చేయని విధంగా అప్పుడు కమిటీలు
నా టైంలో మా కమిటీ వాళ్ళము మేము చాలా కార్యక్రమాలు చేసాం. బోడిగోడ తోటలో 120 అంకణాలు గవర్నమెంట్ నుండి ఆ రోజు మినిస్టర్ నారాయణ గారు ఉన్నారు, అజీజ్ గారు ఉన్నారు, వారందరి సహకారంతో 120 అంకణాల సైటు మనము ఫ్రీగా తెచ్చుకొని 2 కోట్ల రూపాయలతో అక్కడ పార్థివ శరీర వసతి నిలయాన్ని ఏర్పాటు చేశాము. అది అన్ని కమ్యూనిటీలకి కలిపి ఆడ చేసుకోవచ్చు. అది ఒక హైఫైగా ఉంటుంది. అది అక్కడ బాడీలు పెట్టుకునేది అన్నట్టు లేకుండా ఒక దేవాలయంలాగా మీ అందరి సహకారంతో ఆ రోజు కూడా ఆ కార్యక్రమాన్ని చేశాము. అలాగే రంగనాయకులపేటలో ఒక కళ్యాణ మండపము గ్రౌండ్ ఫ్లోర్లో సగం ఉండింది. ఆ స్థలంలో దాన్ని ఫుల్ చేసి పైన 2 అంతస్తులు వేసి పూర్తి చేసి ప్రజలకి అంకితం చేస్తాం, సమాజానికి. అలాగే వినాయకుడి గుడి కానివ్వండి, జొన్నవాడలో సత్రం కానివ్వండి, అన్నీ అభివృద్ధి చేసుకుంటూ ఈరోజు 2019లో ఈ సత్రాన్ని కర్మంతరాల సత్రాలు కట్టాలంటే అందరూ కట్టగలరు, డబ్బులు ఉంటాయి, కానీ సెంటిమెంట్గా దాని జోలికి ఎవరు రారు. అలాంటి పరిస్థితిలో ఇవన్నీ కొంచెము ఎవరైనా వచ్చినా భోజనం చేయాలని కనీసము ఇక్కడ భోజనం చేయడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉండేది. ఏడపోతామబ్బా, కనపడేసి వెళ్ళిపోదాము, ఆడ కూర్చునే పరిస్థితి కూడా లేదు ఇక్కడ. అలాంటి పరిస్థితిలో నాతో కిషోర్ గారు, రామసుబ్బయ్య గారు చెప్పిన తర్వాత మన నాయకుల పర్మిషన్తో యానాశ్రెడ్డి గారు సలహా తీసుకొని ఒక లెటర్ రాయించుకొని మేము చేస్తాము, ఈ వరకు మాకు హ్యాండ్ ఓవర్ చేయండి అంటే అప్పుడు యానాశ్రెడ్డి గారు మనకి ఆ రోజు ఉన్న కమిషనర్ గారితో మాట్లాడి, ఇక్కడ ఉన్న ఈఓ గారితో మాట్లాడి మనకు అనుమతి ఇచ్చారు. అప్పుడు మేము మొత్తం 3, 1, 4 చేసాం. అయితే ఏసీ లేదు. కాలక్రమేణా ఇది కూడా ఖాళీగా ఉంది, ఇది కూడా చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో దీన్ని కూడా రెనోవేట్ చేసి నేను బలవంతంగా ఎవరైనా 300 మంది 400 మంది పిలుచుకోవాలంటే మనకి సత్రాలు లేవు, చాలా ఇబ్బంది పడుతుంటారు. ఒక టైంలో ఎన్వి రమణయ్య గారు అడిగారు, శుభమస్తు వాళ్ళు అడిగారు, అంటే కొంచెం పెద్దలు ఎవరైనా ఉంటే 10 మంది ఎక్కువ మంది పిలుచుకుంటారు. అట్లా ఉపయోగపడాలంటే ఈ రెండింటికి కలిపేసేసి ఏసీ పెడితే బాగుంటుందనే ఉద్దేశంతో బలవంతంగా చెప్పి ఏసీ పెట్టించాం. మీ అందరి కోరిక మీద, మీ అందరి సహకారంతో. అలాగే రాబోయే కాలంలో ఆర్యవైశ్య భవనానికి కూడా రామనారాయణ రెడ్డి గారిని, మన నారాయణ గారికి ఇద్దరికి చెప్పున్నాము. వారు మనకి స్థలం ఇస్తామని ఒక మాట చెప్పున్నారు. అది కూడా త్వరలో దానికి కూడా ఒక నాంది పలుకుతాము. తర్వాత 6వ వార్డులో ఒక వాటర్ ప్లాంట్ కూడా షార్ట్లీ అది ఓపెన్, మన అర్బన్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వాటర్ ప్లాంట్ కూడా ఒక 15 రోజుల్లో అది కూడా ప్రారంభిస్తాము. మీరందరూ కూడా వచ్చి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. అలాగే ఈ కార్యక్రమం ఏంటంటే లిమిటెడ్గా పిలుచుకోవడానికి దాతల్ని ముందు సన్మానించుకోవాలా అనే ఉద్దేశంతో ఇది సింపుల్గా ఒక 100 మంది లోపల అనుకొని ఈ కార్యక్రమం చేశాం. తర్వాత నారాయణ గారిని, రామనారాయణ రెడ్డి గారిని ఇద్దరిని పిలిచి దీన్ని ఓపెనింగ్ చేయించి మనం ఆదివాసీల యూనిటీని, మన క్రమశిక్షణని, మన డెడికేషన్ని వాళ్ళకి చూపిస్తూ రేపు మనం తీసుకునే కార్యక్రమాన్ని కూడా వాళ్ళ సహకారం మనకు అందించాలంటే మనం ముందుకు పోవాలి. అలాగే ఇంకొక సమస్య ఏంటంటే మన టౌన్ హౌస్పేటలో 112వ నెంబర్ సర్వే రిజిస్ట్రేషన్ కావడం లేదు. ఆ రిజిస్ట్రేషన్ గురించి కూడా ఒక లెటర్ ప్రిపేర్ చేస్తున్నా. అది కూడా ఎండోమెంట్ మినిస్టర్కి ఇచ్చి, మన నారాయణ గారికి ఇచ్చి, దాన్ని కూడా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఆ సర్వే నెంబర్ని కొట్టించేసేస్తే చాలామంది అమ్ముకున్నప్పుడు, కొనుక్కునేటప్పుడు కానీ వేరే సర్వే నెంబర్ ఇచ్చుకొని రిజిస్టర్ చేసుకునే సహకారం ఇలానే ఉంటే నేను 10 మందిలో ఎప్పుడు ఉండి ఒక మంచి పని చేయడానికి ముందుంటానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.